ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు మార్కు సువార్త 3వ అధ్యాయము 25వ వచనము. ఒక ఇల్లు తనకు తానే విరోధముగా వేరుపడిన ఎడల ఆ ఇల్లు నిలువనేరదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనతో ఈరోజు మాట్లాడుతున్న మాట మనం బాగా గమనించినట్లయితే మన సంఘాన్ని మనము వర్ధిల్లింపజేసుకోవచ్చు, మన కుటుంబాన్ని మనము చక్కగా పెట్టుకోవచ్చు, ఆశీర్వదింపబడడానికి చాలా అంటే ఉపయోగపడుతుంది. చూడండి, ఒక ఇంట్లో ఒక కుటుంబంలో అక్క చెల్లెళ్ళు కొట్లాడినా, అన్నదమ్ములు కొట్లాడినా, తల్లిదండ్రులు కొట్లాడినా ఆ కుటుంబము పైకి రాదు, ఆ కుటుంబము వర్ధిల్లదు, ఆ కుటుంబం సంతోషంగా ఉండలేదు. అలాగుననే సంఘము కూడా, సంఘంలో దైవ సేవకులు విశ్వాసులు కొట్లాడినా, లేదంటే విశ్వాసులే కొట్లాడుకుంటూ ఉంటున్నా, పరిచారకులు కొట్లాడుకుంటూ ఉంటున్నా ఆ సంఘం అనేది వర్ధిల్లదు. ఆ సంఘాన్ని దేవుడు ఎంత దీవించాలనుకున్నా, ఎంత ఆశీర్వదించాలనుకున్నా అపవాదికి చోటిస్తున్నారు. కాబట్టి మనమే అర్థం చేసుకోకుండా, మనమే సమాధాన పడుకోకుండా, ప్రేమ చూపించుకోకుండా, ఇలాగా ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు, ఒక ఆ ఇల్లు వర్ధిల్లాలి అంటే తనకు తానే విరోధంగా పని చేసుకోకూడదు. మనం ఏం చేస్తున్నాం? విరోధంగా పని చేస్తున్నాం. కాబట్టి మన కుటుంబం పైకి రావడం లేదు, మన సంఘము కూడా వర్ధిల్లడం లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక కుటుంబం సంతోషంగా వర్ధిల్లాలి అంటే కుటుంబంలో తల్లి, తండ్రి, కొడుకు, కూతురు అందరూ కూడా సమాధానముగా, ప్రేమతో ముందరికి వెళ్ళాల. అప్పుడే కుటుంబం అనేది ఆశీర్వదింపబడుతుంది. కుటుంబంలో సమస్యలు వస్తాయి. కుటుంబం అన్నాక కొన్ని సమస్యలు వస్తాయి, కొన్ని మాటలు వస్తూ ఉంటాయి. కానీ మనం ఏం చేయాలా? దేవునికి ప్రార్థించి, శోధన సహించువాడు ధన్యుడు. సహించి ఏం చేయాలా? అర్థం చేసుకొని జ్ఞానముతో మనం కుటుంబాన్ని కట్టుకోవాలి. కానీ విరోధంగా మనం ఎత్తి మాట్లాడితే చాలా అంటే ఇబ్బంది పడేది మనమే. సంఘంలో కూడా అనేక ఆత్మీయ గొడవలు వస్తూ ఉంటాయి. కానీ మనం ఏం చేయాలా? సమాధానపడి, దేవుని ప్రేమ కలిగి, దేవుని ఆత్మ కలిగిన వారం కాబట్టి జ్ఞానముతో ముందరికి మనము సంఘాన్ని కూడా నడిపించుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడు కూడా మనం విరోధంగా ముందరికి లేచినామంటే ఖచ్చితంగా మన కుటుంబమైనా, మన సంఘమైనా వర్ధిల్లదు. తెలుసుకొని జాగ్రత్త పడమని దేవుని బిడ్డ మనవి చేసుకుంటున్నానండి. చూడండి, ఈరోజు దేవుడు మాట్లాడిన మాట ఎంతో విలువైనది. ఆ మాటలన్నీ హృదయాలలో భద్రపరుచుకుంటారని దేవుని బిడ్డ మనవి చేసుకుంటున్నాను. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. యేసయ్యా, నీకు వందనాలయ్యా. తండ్రి, ఇన్నాళ్ళు తెలిసి తెలియక ప్రభువా కుటుంబంలోన అల్లరి చేస్తున్నామేమో, గొడవలు పెట్టుకుంటున్నామేమో, సంఘంలో ప్రభా మనస్పర్ధల వల్ల గొడవలు పడుతున్నామేమో ప్రభా, మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తున్నాం. తగ్గింపు స్వభావంతో సమాధాన పడుతూ, ప్రేమ కలిగి జీవిస్తూ సంఘమును, కుటుంబమును ఆశీర్వాదకరంగా మార్చుకునే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.